హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జగాల ఆఫీషియల్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఈ వీడియో ఏంటంటే, రీసెంట్గా మా అత్త వాళ్ళ ఊరికైతే వెళ్ళాము. అక్కడ ఫెస్టివల్ అయితే జరిగింది. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అలాగే గ్యాలరీలో అలాగే ఉండిపోయిందనమాట ఈ వీడియో. సరే కదా, ఇంకా మన సబ్స్క్రైబర్స్కి ఫెస్టివల్ కొంచెం చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను, ఓకేనా. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, వాళ్ళు అలా ఇట్లా వెనకాల అదే వీపుకైతే ఇలా శూలాలు వేసుకుంటారనమాట. అదైతే చాలా భయం వేస్తుంది కదా మీకు చూస్తుంటే. ఫస్ట్లో నాకు కూడా అలానే అనిపించింది, ఇలా కూడా ఫెస్టివల్స్ చేస్తారా అని కూడా అనిపించింది. కానీ ఇంకా దేవుని నమ్మక తప్పదు కదా. ఇంకా మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ వెనుకల వీపుకైతే శూలాలు కుచ్చిపించుకొని ఉంటారు. అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఇలా కుచ్చిపించుకుంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమైనా మొక్కుబడి మొక్కుంటాం కదా, మనకి పలానా కోరిక తీరితే మేము మళ్ళీ వచ్చి ఇలా చేస్తాము అనే విధంగా కోరుకుంటాం కదా, అలా అన్నమాట. వీళ్ళు కూడా ఇలానే ఇప్పుడు ఈ ఇయర్ మాకు మంచిగా ఉంటే ఇలా వేస్తామని వాళ్ళు కోరుకొని ఉంటారు. అది అలా వాళ్ళు మొక్కుబడి తీర్చుకుంటారన్నమాట. మనకు చూస్తుంటేనే ఒళ్ళు జలకరిస్తుంది కదా. వాళ్ళు ఎలా అంటే క్రెయిన్కి ఇట్లా వేలాడడం కానీ అలా చూస్తుంటే కొద్దిగా మనకే భయం వేస్తుంది. కానీ ఇక్కడ ఆడవాళ్ళు కూడా చూసారా మీరు, వాళ్ళు కూడా వెనకాల అలా కుచ్చిపించుకుంటారు. అదే కాకుండా ఇంకా ఇక్కడ సో ఇది ఏమంటారు, దవడ అంటారు కదా, దవడ కూడా ఇలా పెద్ద శూలం కుచ్చిపించుకుంటారనమాట. అంటే ఇంకా మీకు యాక్చువల్గా తెలిసే ఉంటుంది. ఇలా మంచిగా ఎలా అంటే ఇప్పుడు ఇలాంటి ఫెస్టివల్ నేనైతే మన ఊరు సైడ్ అయితే ఎప్పుడూ చూడలేదు. ఎలా అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేస్తే ఎలా మనం నిత్యం పూజలు చేస్తాం అలా ఉంటుంది కదా, అలా అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారా, అక్కడ ఫ్రేమ్లో చూస్తున్నట్లయితే వాళ్ళు ఇలా క్రెయిన్కే వేలబడినట్లు కనిపిస్తుంది. కానీ కింద ఏం సపోర్ట్ కూడా ఉండదన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది మీడియం హైటే, కానీ ఇంకా హైట్లో కూడా పోయే వాళ్ళు ఉంటారనమాట. మన ఊరు సైడ్ అయితే యాక్చువల్గా ఇలా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే మనం డైలీ ఇలా స్నానం చేయాలి, చల్లీలతో స్నానం చేయాలి, డైలీ పూజ చేయాలి, అట్లా ఉంటుంది కదా. ఇది కూడా అలానే అనమాట, డైలీ స్నానం చేయాలి. ఇక కంకణం అంటే 1 వీక్ ముందరే వాళ్ళు కంకణం అనేది కట్టుకుంటారంట. అది కట్టుకున్న తర్వాత ఇంకా మంచి అలవాట్లు చెడు అలవాట్లు లేకుండా ఓ మంచి పాజిటివ్గా అనేది అయితే మనం మంచిగా ఉండాలన్నమాట. లేదంటే వాళ్ళకి అప్పటికప్పుడే తెలుస్తుంది అంటారు కదా, అలా ఏదైనా ఒక బ్యాడ్గా వాళ్ళకి జరగచ్చు అనమాట. అలా ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు పర్వాలేదు. ఇక్కడ చూస్తున్నారా మీరు ఎంత పెద్ద శూలాలు అనేసి వాళ్ళు కుచ్చుకున్నారు కదా. కానీ వాళ్ళకి అలా మనం అనుకున్నట్లు వాళ్ళకి నొప్పిస్తుందో అలా అనుకుంటాం కదా, కానీ అలా ఏం ఉండదు వాళ్ళకి. దేవుడి మీదే ఇంకా భారం వేసుకొని వాళ్ళు ఉంటారనమాట. ఇంకా అంతా ఆమెనే కదా, ఆమెనే చూసుకుంటుందన్నమాట. మనం అనుకున్నంత ఈజీ కాదు, కానీ వాళ్ళకు ఎంత ధైర్యం ఉండాలో చూడండి. అందరూ వేయడానికి అవ్వదు కదా. ఇంకా డైలీ పూజలు చేయడం ఆమెకి వాళ్ళు 1 వీకో లేదో 15 days అలా ఉంటుంది. నాకు యాక్చువల్గా తెలీదు, కరెక్ట్గా అయితే నాకు తెలియదు. అలా వాళ్ళు కంకణం కట్టుకున్న తర్వాతే ఇంకా డైలీ పూజ చేయడం అలా చేస్తారు. ఇంకా గుడికి వెళ్ళేసి రావడం అలా అన్నమాట. ఈ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఎక్కడంటే హొసూర్ అన్నమాట. యాక్చువల్గా ఇలా తమిళనాడు సైడ్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది హొసూర్ సైడ్ ఫెస్టివల్. ఎప్పుడైనా విజిట్ చేసి చూడండి. మే హాలిడేస్లో ఇలా ఎవరైనా రిలేషన్ హౌస్కి అలా ఉన్నట్లయితే విజిట్ చేసి చూడండి, మంచిగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది ఫెస్టివల్ అనేది. చాలామంది వస్తారన్నమాట.
మీరు చూస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది వాళ్ళు ఎంత హైట్కి నిలబడి ఉన్నారో అనేసి. కొంతమందికి అయితే అస్సలు వాళ్ళు వెనక వీపుకైతే కూర్చేటప్పుడు కూర్చున్నారా లేదా అని కూడా తెలియదన్నమాట. అలా అంటే జోమ్ అంటారు కదా, జోమ్ పట్టినట్లే ఉంటుందంట వాళ్ళకి, అస్సలు తెలియదన్నమాట. మీ ఊరు సైడ్ కూడా ఇలాంటి ఫెస్టివల్స్ చేస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఆంధ్ర సైడ్ అయితే ఇలా చూసింది లేదు, తమిళనాడు సైడే నేను చాలా చూశాను. ఇక్కడ అది కనిపిస్తుంది కదా, ఏమో శ్మశానం స్వామి ఏమో చెప్తారు, ఇలా మాంసం తింటారు కదా ఆ స్వామి అంట. ఇలా చాలా చాలా వేషం వేస్తారు, అమ్మవారి వేషం కానీ ఇలా కొద్దిగా చాలా అంటే చాలా వేషాలు వేస్తారు. ఇంకా నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, ఇట్లా ఉన్నాయి కదా కాళిక అమ్మవారి వేషాలు అలా వేస్తారనమాట. ఇంకా చాలా చాలా ఉన్నాయి. తమిళనాడు సైడ్ అయితే మనం చెప్పలేం, మనకే తెలియదు అనమాట, అలా ఉంటుంది. ఇక్కడ దేవుడు అయితే చాలా బాగుంది కదా, అమ్మవాళ్ళకి చాలా మంచిగా అలంకరణ చేసి మనం నిజంగా చూసినట్లే అనిపిస్తుంది.